రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఏకాదశి నాడు మనం జరుపుకుంటున్నటువంటి రామనామ సత్సంగంలో గడిచిన తరగతిలో నామరామాయణంలోని 2 నామాలని మనం దర్శించడం జరిగింది. ఏంటా నామాలు అన్నప్పుడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. ఈ 2 నామాలలోనూ నామరామాయణకర్త గంభీరమైనటువంటి వేదాంతాన్నే ఆశ్రయించి దాన్నే ఆధారంగా చేసుకుని రామగాథను ప్రారంభించారు అని చెప్పుకున్నాం. దీని వెనకాతలో ఉన్న కారణం, మన ఇష్టదైవాన్ని పూజించాలి అని అనుకున్నప్పుడు, భావించాలి అని అనుకున్నా అతను కరచరణాది సంస్థానములు కలిగినటువంటి విశేషమైనటువంటి ఒక వ్యక్తిగా భావన చెయ్యడం అన్నది అసంపూర్ణము అన్నది చూసాం. మన యొక్క ఉపాసనా సౌలభ్యం కొరకు, భావనా పటిష్టత కొరకు ఆయా నామరూపాలతోటి పరమేశ్వరుడుని మనం ఆశ్రయించిన మన హృదయంలో ఆ పరమేశ్వరుడి పట్ల తాత్విక దర్శనమే ఉండాలి అన్నది కూడా దాని తాత్పర్యం. అలాంటి తాత్విక దర్శనం మరి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ లభిస్తుంది అంటే అది వేదాంతం నుంచే లభిస్తుంది. రామచంద్ర స్వామిని దర్శిస్తూ వేదాంత వేద్యాయ అని కూడా మనం చెప్పుకున్నాం కదా. అంటే రామతత్వం మనకు అర్థం అవ్వాలి అంటే అది వేదాంతముల ద్వారానే అర్థమవుతుంది. అంటే ఆ నిర్గుణ బ్రహ్మమే శ్రీరామచంద్ర స్వామిగా మన ముందు సాక్షాత్కరించి ఉన్నారు అనే భావనను సుస్థిరం చేసేందుకు గాను మొదటి 2 నామాలు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అని చెప్పేటువంటి భావం, ఆ భావం మన హృదయంలో నామరామాయణకర్త నిలపడం జరిగింది. ఆ తదనంతరం 3, 4 నామాలలో శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, ఈ 2 నామాలు పౌరాణిక దృష్టితో ప్రతిపాదన చేశారు. భారతీయ వాంగ్మయంలో ఎప్పుడూ కూడా ఈ 2 దర్శనాలు కలిగి ఉంటుందండి. ఒకటి దార్శనికమైనటువంటి దృష్టి, 2 పౌరాణికమైనటువంటి దృష్టి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అని అనుకోవాల్సిన పని లేదు. ఈ రెండింటి యందు ఏకరసముగా చెప్పబడుతున్నటువంటి విషయం ఒకటే. తాత్విక దృష్టిని సహాయంతో దార్శనిక దృష్టిని అలవర్చుకుని పౌరాణిక దృష్టిలోంచి ఆ దార్శనిక దృష్టిని సకారాత్మకంగా చేసుకునే వీలు ఉంటుంది. కాబట్టి ఆ రెండింటిని మనకు ఆవిష్కరించేందుకు గాను 3, 4 నామాలలో ఆ నిర్గుణ బ్రహ్మమునకు ఒక ఆకృతిని కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఆ అంశములను మనం ఇప్పుడు దర్శిస్తాం. 3వ నామం శేషతల్ప సుఖ నిద్రిత రామ. శ్రీరామచంద్రుడు ఎవరు అన్నప్పుడు శేషుడినే తల్పముగా చేసుకుని శేషుడి మీద సుఖంగా నిద్రించేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇది ఆ నామానికి ఉన్నటువంటి సామాన్యమైనటువంటి అర్థం. శేషతల్ప సుఖ నిద్రిత రామ అంటే ఏంటండి? శేషుడు అనేటువంటి సర్పరాజం మీద సుఖంగా పడుకుని ఉంటాడు. అది కూడా గొప్పేనా? అలా పడుకునేవాడిని కూడా మెచ్చుకోవడమేనా? అలా మెచ్చుకోవడం జరుగుతుందా అంటే నిజంగా పడుకుని ఉంటే మెచ్చుకోవడం అన్నది కుదరదు.
కానీ ఇక్కడ సుఖనిద్రిత, శేషతల్ప అన్న పదాలని వాడారు కాబట్టి ఆ పదముల వెనుక గంభీరమైనటువంటి దర్శనం ఉన్నది. అది అటు తాత్వికతతోనూ ఇటు పౌరాణికంగా కూడా సమ్మతి కలిగి ఉన్నది. ఆ విషయాలు గనక మనం స్పర్శిస్తే ఆ రాముడి యొక్క దివ్య స్వరూపం ఎలాంటిదో మన హృదయానికి సులభంగా అర్థమవుతుంది. రామచంద్రస్వామిని ఏ విధంగా ఆశ్రయించాలి, వారి చరణములను భజిస్తున్న తరుణంలో హృదయంలో ఎలాంటి భావన ఉండాలో మనకు ఈ పదాల ద్వారా తెలుస్తుంది. దార్శనికంగా గనక చూసినట్లయితే ఈ శేషుడు ఎవరు? ఇతనికి 2-3 పేర్లు ఉన్నాయి. అనంతుడు అని అంటారు, అలాగే ఆదిశేషువు అని కూడా అంటారు. అందుకోసమే అనంత శయనుడు అన్న పేరు ఉన్నది. అదే ఆదిశేషుడి మీద శయనించిన వాడు అని కూడా చెప్తారు. అంటే అర్థం ఏంటండి అంటే ఆది అంతములు లేనటువంటి వాడు, అంతము లేనివాడు అనంతుడు. అంతము ఎవరికి ఉండదు? లేదా ఇంకో రకంగా ప్రశ్నిద్దాం, ఎవరికి అంతం ఉంటుంది? ఆది ఎవరికి ఉంటుందో వాడికే అంతం కూడా ఉంటుంది. మరణం ఎవరికి ఉంటుంది అంటే ఎవరు జన్మించారో వారికి మరణం ఉంటుంది. జన్మించకపోతే మరణం కూడా లేదు. కాబట్టి అంతము లేనివాడు అని అనడంలోనే ఆది కూడా లేనటువంటి వాడు, పుట్టుక లేనివాడు, నాశము లేనివాడు అనంతుడు. అదేవిధంగా ఆదిశేషుడు అంటే ఆదిలోనూ ఎవరు ఉంటారో, అలాగే విషయాత్మకంగా గోచరిస్తున్నటువంటి ఈ సరాసరి సృష్టి అంతా కూడా అంతమైన తర్వాత కూడా ఎవరు మిగిలి ఉంటారో అతను ఆదిశేష. ఆదిలోనూ ఉండేవాడు, అంతా అంతరించిన తర్వాత కూడా అంతంలో కూడా శేషించి ఉండేటువంటి వాడు. అలా ఎవరిని పిలవాలి? అప్పుడు అతన్ని ఎలా పిలవాలి? ఆదిశేషుడు. ఈయన ఎవరండి? ఇన్ని విశేషాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎవరైనా అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తరీయోపనిషత్తులోని 2వ వల్లి బ్రహ్మవల్లిలో మొదటి మంత్రం ఏమిటది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆదిశేషుడు ఎవరు అంటే సత్యము, జ్ఞానము, అనంతము అని చెప్పబడుతున్నటువంటి చైతన్యమే ఆ ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు పైన సుఖంగా నిద్రించడము అంటే ఏమిటి? ఎవరైతే తన స్వరూపము యందు, తన స్వరూపము యందే సుఖిస్తూ ఉంటారో, సుఖపడడానికి వేరే వస్తువుతో పని లేదు. దీనినే ఆత్మారామత్వము అని అంటారు. భగవద్గీతలో భగవానుడు ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే తన యందు తాను రమించేవాడు. మీరు నేను ఎవరు? మనం కానటువంటి విషయాలలో రమించేటువంటి వాళ్ళం. కాబట్టి మనల్ని ఏమనాలి? విషయారామాః, విషయముల యందు రమించే వాళ్ళం. శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడేటువంటి విషయములపై నిమగ్నమై రమించేటువంటి వాళ్ళం మనం. అంటే జీవులకు ఆ గుణం ఉంటుంది, ఈశ్వరుడికి ఉండదు. ఈశ్వరుడు తన యందు తానే రమిస్తూ ఉంటాడు. ఆయన ఆనందించడానికి మరొక వస్తువుతో పని లేదు. ఇది ఆయా దేవతామూర్తులను ఆవిష్కరించినప్పుడు శాస్త్రం ప్రతిపాదించేటువంటి విషయం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. అలా ఎవరిని చెప్తారు? వటపత్ర సాయిని. బాలం ముకుందం మనసా స్మరామి. ఆయన ఏం చేస్తున్నాడు అంటే కరారవిందేనా అంటే పద్మముల్లాంటి హస్తములతో, పదారవిందం పద్మముల్లాంటి
పాదాలను పట్టుకుని ముఖారవిందే ముఖపద్మమునందు వినివేశయంతం ఆ కాలి బొటన వేలును నోట్లో పెట్టుకుంటున్నాడు. ఈ ఫోటోని, ఈ చిత్రాన్ని మీరు చాలా చోట్ల గుళ్ళల్లోనూ పెయింటింగ్స్లోనూ చూసే ఉంటారు. అలా చాలా చోట్ల చూసే ఉంటారు. కానీ దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ బాలకృష్ణుడు తన కాలి బొటన వేలును తన నోట్లోనే పెట్టుకుంటున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? ఈ బాలచేష్ట నిజంగా బాలచేష్ట, లేకపోతే దీని వెనకాతలు ఏమైనా రహస్యం ఉన్నదా అంటే, ఇక్కడ మహాత్ములు ఏం చెప్తారు అంటే, ఆయన తన ఆనందమును తానే అనుభవిస్తూ ఉంటాడు. ఆయన తన ఆనందం కొరకు వేరే వస్తువునేమీ స్వీకరించడు. అలాగ బాలచేష్ట అని మనం అనుకుంటున్నా కూడా అందులో కూడా ఆత్మారామత్వమే నిరూపించబడుతోంది. ఆత్మారామ ఆనందరమణ అంటూ ఏవో పాటలు పాడుతూ ఉంటాం కదా. అలా ఇక్కడ శేషుడు అన్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపం నందు సుఖిస్తూ నిద్రిస్తున్నాడు. అంటే ఇక్కడ నిద్రిస్తున్నాడు అంటే నిద్రపోవడం అని కాదు. జీవుడికి సుఖం అని అనగానే జ్ఞాపకం వచ్చేటువంటి ఏకైక అవస్థ ఏమిటండి? నిద్రావస్థ. అహం కిమపి న జానామి సుఖేన మయా నిద్రానుభూయాత్. నాకేమీ తెలియదండి, సుఖంగా పడుకున్నాను అంటూ మీరు అక్కడ వాడుతున్నటువంటి పదం ఏమిటి? ఒకవేళ కళ్ళు తెరిచిన తర్వాత ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఏదో వంకతో నిద్రపోగలిగితే ఆ కష్టాలు అణుమాత్రమైనా కనిపించవు, అవునా కదా? అంటే సుఖము అని అనగానే ఈ జీవుడికి తెలిసేటువంటి ఒకే ఒక అవస్థ, అది నిద్రావస్థ. నిద్రిస్తున్నంతసేపు అది అనంతరిత సుఖం. అనంతరిత సుఖం అన్నప్పుడు దానికి భంగం లేదు. కాబట్టి ఈశ్వరుడు తన యందు తానే సుఖపడతాడు అని చెప్పడానికే ఆ విషయం ఉన్నది ఉన్నట్టుగా మనకు చెప్తే మనకు అర్థం కాదు. కాబట్టి నిద్రిస్తున్నాడు అని అన్నారు. అంటే నువ్వు నిద్రిస్తున్నప్పుడు ఎంత సుఖంగా ఉంటావో ఆ విధంగా ఈశ్వరుడు కూడా అంత సుఖంతో ఉన్నాడు. ఆ సుఖానికి కారణం ఏమిటి అంటే కారణం ఏమీ లేదు. నిర్నిమిత్తం సుఖం, నిర్హేతుకం సుఖం. తన యందు తానే రమిస్తూ సుఖపడుతూ ఉన్నవాడు. తన యందు తానే అంటే తన స్వరూపం నందే. కారణం ఏమిటి అంటే ఏది సత్యము అనంతము అని మనం చెప్తున్నామో, ఏది దేశాతీతము కాలాతీతము అని అంటున్నామో, ఈ దేశాతీతము కాలాతీతము అని చెప్పేసరికి అది ఆనందము అని మనకి తెలిసిపోతుంది. ఈ విషయాన్ని ఇంకా అర్థం చేసుకోవాలి అంటే దాన్ని మనం తైత్తిరీయోపనిషత్తులో దాన్ని అధ్యయనం చేసినప్పుడు చూడొచ్చు. చైతన్యమే ఆనంద స్వరూపము. అలాంటి స్వరూపం గలవాడు ఆ స్వరూపం నుంచి చ్యుచి అవనివాడు, ఆ స్వరూపం నుంచి వేరు కాజాలనివాడు. అందువల్ల శేషతల్ప సుఖ నిద్రిత రామ. ఒక మాటలో పరమానంద స్వరూపుడు శ్రీరాముడు. అలాంటి పరమానంద స్వరూపుడు అయినటువంటి ఆ రాముణ్ణి ఆశ్రయిస్తే నాకేం లభిస్తుందండి? పరమానందమే లభిస్తుంది, అదే దొరుకుతుంది. ఇది ఒక అర్థం. అలాగే రెండో అర్థం ఏమిటి అంటే ఆదిశేషుడికి 1000 పడగలు ఉన్నట్టుగా పురాణాల్లో చెప్పబడింది. ఆ ఆదిశేషుడికి 1000 పడగలు అన్నీ కూడా విప్పార్చుకుని ఉంటాడు. అంటే దాంట్లో విశేషం ఏమిటి అంటే సర్ప విశేషమైన ఇంకా ఏమైనా ఉన్నదా అంటే 1000 పడగలు అంటే అనంతమైనటువంటి శిరస్సులు, సహస్ర శీర్ష అని అంటున్నాం కదా. ఆ విధంగా అన్వయం చేసినా కూడా అదే అర్థం, చైతన్యము అనే అర్థం వస్తుంది. మరొక అన్వయం చేసినప్పుడు 1000 అన్నప్పుడు అనేకము,
సహస్రము అనంతం ఇతి అని ఒక వాక్యం ఉన్నది. 1000 అంటే 1000 అనే కాదు, అనంతము అని కూడా అర్థం ఉన్నది. ఇక్కడ 1000 పడగలతో ఉన్నటువంటి ఆదిశేషుడు అన్నప్పుడు అనంతమైనటువంటి విస్తారం కలిగినటువంటి కాలానికి సంకేతం. ఏంటండి కాలానికి పాముకి సంబంధం ఏమిటి ఎలా పెడతారు అంటే, కాళ్ళు లేకుండానే పాము కదులుతూ ఉంటుంది. పద్భ్యాం నా గచ్చతీతి పన్నగహ అని అన్నారు. కాళ్ళు లేకుండానే కదిలేటువంటిది పన్నగము. అలాగే కాలం కూడా అంతే, దానికి కూడా కాళ్ళు చేతులు ఏమీ లేవు, అయినా కూడా కదులుతూ ఉంటుంది. అవునా కాదా? కాళ్ళు లేవు కానీ ఇప్పుడు ఉన్న కాలం తర్వాత ఉండదు. ఆ విధంగా అత్యంత విస్తారముగా ఉన్నటువంటి కాలమునకు ఆదిశేషుడు సంకేతంగా ఉన్నాడు. శేషతల్ప సుఖ నిద్రిత రామా, అటువంటి కాలములో సుఖముగా నిద్రించేవాడు రామచంద్రుడు. కాలము అంటే ఏమిటి అంటే, కాలము అందరినీ భయపెడుతూ ఉంటుంది. మనం నాకు భయం వేస్తోంది అని అనగానే దానికి కారణం ఏమై ఉంటుంది? ఆ విధంగా మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్నప్పుడు పైన ఎన్నో కారణాలు చెప్తాం. నా దగ్గర ధనం లేదు అందుకోసమే భయం, నాకు విద్య లేదు అందుకోసమే భయం, నాకు భద్రత లేదు అందుకోసం భయం, ఆరోగ్యం సరిగా లేదు అందుకోసమే భయం. కానీ వాటన్నింటిలోనూ మనం గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం భయపడేది ఒక్కదానికే. ఏమిటది అంటే, కాలానికే మనం భయపడుతున్నాం. బాహ్యంగా ఏదో కారణాలు చెప్తున్నా సరే మనం భయపడుతున్నది ఆ కాలానికి మాత్రమే. ఇవాళ పరిస్థితి రేపు ఉంటుందో లేదో, ఇవాళ భద్రంగానే ఉన్నాను, రేపు భద్రంగా ఉంటానో లేనో. కాలము అంటేనే భయం. చివరికి అత్యంత భయంకరము అయినటువంటిది మృత్యువు. ఆ మృత్యువు అంటే ఏమిటి? కాలం. అందుకోసమే కాలం అంటే భయం. ఆ కాలమే అందరినీ భయపెడుతూ ఉంటుంది. ఎంతటి వాడైనా సరే కాలానికి భయపడాల్సిందే. సంయోగము, వియోగము, ఆరోగ్యము, అనారోగ్యము, లాభము, నష్టము, జయము, పరాజయము, ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తాయండి? కాలం నుంచే వస్తున్నాయి. కాలమే వీటన్నింటినీ మనకి ఇస్తోంది. మనకి జయమునందు భయమే, అపజయమునందు భయమే. అపజయం కలిగినందుకు భయము, నీరసం. జయం కలిగింది కానీ ఆ జయం ఎంతసేపు ఉంటుంది అన్నది భయం. రేపు ఉంటుందో లేదో అన్న భయం. ఇప్పటిలాగే రేపు కూడా సుదినంగా ఉంటుందో లేదో. క్షణకాలం పాటు ఈ ఆలోచన వచ్చినా సరే ఆ భయమే. ఆ విధంగా ఎంతటి వాడినైనా సరే కాలో జగద్భక్షక అన్నట్టుగా కాలం జగత్తుని భయపెడుతూ ఉంటుంది. అటువంటి పరమ భయంకరమైన పరమ రౌద్రమైనటువంటి కాలమును చూసి రామచంద్ర స్వామి భయపడడు. సుఖంగా అక్కడ నిద్రిస్తున్నాడు. నిద్రించడము అంటే లక్ష్య పెట్టకపోవడం. కాలాన్ని అసలు లక్ష్య పెట్టడు. భయంకరమైనటువంటి కాలంలో కూడా ఆయన ఆనందంగానే ఉంటాడు. కారణం ఏమిటి అంటే, ఆయన కాలమునకే కాలుడు. కాబట్టి మిగతా జీవులన్నీ కూడా కాలం అధీనంలో ఉంటాయి, కాలం యొక్క కనుసన్నలలో ఉంటాయి. రామచంద్రుడు అలా కాదు, కాలాన్నే శాసిస్తాడు. అంటే కాలానికి ప్రభువు. అలాగే కాలాన్ని శాసించడము అంటే కాలానికి అతీతంగా ఉన్నవాడు. ఒక్క మాటలో కాలాతీతుడు, కాలాత్మకుడు, కాలకాలుడు. ఎవరిని చూసి కాలము భయపడి తన పని తాను చేసుకుంటుందో ఆయనే రామచంద్రుడు తప్ప ఆయన ఏదో అయోధ్య నగరానికి రాజు మాత్రమే కాదు,
ఆ విధంగా మనం చూడకూడదు. అది శేషతల్ప సుఖ నిద్రిత రామ అంటే. అలాగే శేషుడు అన్నప్పుడు ఇంకో అర్థం కూడా ఉంది, శక్తి అని అర్థం. శాస్త్రాల్లో ప్రత్యేకించి యోగ శాస్త్రంలో శక్తిని సర్పంతో పోలుస్తారు. కుండలిని అనే శక్తి ఉన్నది, దాన్ని సర్పంతోనే పోలుస్తారు. అలాగా ఏ శక్తికైనా సరే సర్పంతోనే పోలుస్తారు. కారణం ఏమిటి అంటే కాళ్ళు లేకుండానే కదులుతూ ఉంటుంది. శక్తి కూడా అంతే. అలాగా శేష తల్ప సుఖ నిద్రిత రామ అంటే మరొక అర్థం, అన్ని శక్తులు శ్రీరామచంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. సమస్త శక్తులకు ప్రభు రామచంద్రుడు. సమస్త శక్తులు రామచంద్రుణ్ణి సేవిస్తాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అలాగా చెప్పబడినటువంటి శక్తులన్నీ కూడా రామచంద్రుణ్ణి నిరంతరాయంగా సేవిస్తూ ఉంటాయి. కాబట్టి రామచంద్రస్వామిని భజించిన వారికి ఏ శక్తి కూడా వారిని భయపెట్టజాలదు అనేటువంటి ఇంకొక అర్థాన్ని కూడా మనం ఇక్కడ స్వీకరించవచ్చు. అలాగే మరొక అర్థాన్ని కూడా ఇక్కడ తాత్విక సంబంధంతో గనక చూస్తే శేషము అన్నప్పుడు మిగిలి ఉండేది అని అర్థం. శేషము చిన్నప్పుడు మనం భాగాహారం అనేటువంటి లెక్కలు చేసినప్పుడు భాగింపబడిన తర్వాత చివరకు మిగిలిన దాన్ని ఏమంటాం? శేషము అని అంటాం. గుర్తుందండి? కాబట్టి రామాయణం అర్థం అవ్వాలి అంటే కొంత లెక్కలు కూడా కావాలి. ఏదైనా మిగిలి ఉంటుందో అది శేషము. మీరు యజ్ఞాన్ని చేస్తున్నారు, యజ్ఞక్రియ అంతా అయిపోయిన తర్వాత కొన్ని సంభారాలు మిగిలిపోయాయి. అప్పుడు వాటిని ఏమంటారు? యజ్ఞశేషము. భగవద్గీతలో భగవానుడు ఏమంటున్నాడు అంటే ఆ యజ్ఞశేషమును గనక భుజిస్తే సకల పాపముల నుండి విముక్తుడవుతాడు. యజ్ఞశేషం అంటే అత్యంత పవిత్రమైన పదార్థం. ఆ విధంగా శేషము అన్నప్పుడు మిగిలి ఉన్నది అంటే ఇక్కడ అర్థం ఏమిటండి అంటే సృష్టి జరిగిన తర్వాత ప్రళయంలో ఎవరెవరైతే, ఎవరెవరని అనుకోవడం ఎందుకు, మీలాంటి వారందరూ వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి ముక్తులవుతారు. అంటే ఇది వింటున్న వాళ్ళందరూ కూడా ముక్తులైపోయారు. అంటే మీరు ఇక్కడ శేషించి ఉన్నారా? ఇక లేరు. అందరూ కూడా మీరు పరమాత్మ స్వరూపులుగా అయిపోయారు. నాలాంటి వాడు ఎవడో ఒకడు మిగిలిపోతాడు. ఎందుకంటే నాకు ఉన్న జ్ఞానం అంతా కూడా మీకు పనిచేశాను కదా. నా జ్ఞానం అంతా అయిపోయి ఉన్నది. అంటే నేను శేషముగా మిగిలిపోయాను. అంటే ఇక్కడ జ్ఞానము పొందని వాడు మిగిలి ఉంటాడు. జీవత్వం ఇంకా మిగిలి ఉన్నవాడు మిగిలి ఉంటాడు. వాడు శేషః. ఎలా మిగిలి ఉంటాడండి? ఇలాగే మిగిలి ఉంటాడా అంటే అలా ఉండడు. అక్కడ అన్నీ కూడా బీజ రూపంలోకి వెళ్ళిపోతాయి. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్ నిర్వికల్పం. ఇదంతా కూడా నిర్వికల్ప అవస్థలోకి వెళ్ళిపోతుంది. నిర్వికల్ప అవస్థ అని అన్నప్పుడు ఇంగ్లీష్లో దాన్ని అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ అంటాం. సూక్ష్మము అని కూడా దాన్ని అనలేం. నాట్ ఈవెన్ సెటిల్. దాన్ని కాజల్ స్టేట్ అనాలి. దాన్ని సంస్కృతంలో నిర్వికల్ప అవస్థ అని అంటారు. నిర్వికల్ప అవస్థ అన్నప్పుడు మోక్షము పొందిన జీవులను మినహాయిస్తే మిగతా జీవరాశి అంతా కూడా ఆ కారణావస్థలోకి వెళ్ళిపోతుంది. కారణావస్థలో ఉండేటువంటి జీవరాశి శేషము అని పిలువబడుతుంది. అటువంటి జీవుల యందు నిద్రించువాడు. ఇది చాలా రమణీయమైనటువంటి భావం అండి. ఇది ముక్తులైన వారిలో ఆయన నిద్ర లేచి ఉంటాడు, మిగతా వారిలో నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. అత్యంత గంభీరమైనటువంటి వేదాంత సత్యాన్ని ఇక్కడ ఏదో కావ్యాత్మకంగా చెప్పడం జరిగింది.
శేషతల్ప సుఖ నిద్రిత రామా. జీవులందరూ కూడా మోక్షాన్ని ఎందుకు పొందలేదు అంటే, జ్ఞానాన్ని ఎందుకు పొందలేదు? ఎందుకంటే వాళ్ళు నిద్రిస్తున్నారు. వాస్తవానికి వారి రూపంలో నిద్రిస్తున్నది ఎవరు? ఈశ్వరుడే. ఆ జీవుడు అనేటువంటి కోణంలో ఈశ్వరుడే నిద్రిస్తున్నట్టుగా చెప్పబడుతోంది. ఈ జీవుడు సత్యం జ్ఞానం అనంతములు అనేటువంటిది నేనే అని తెలుసుకోలేదు కాబట్టి వాడు నిద్రిస్తున్న వాడి కిందే లెక్క. అలాగా వారి అందరిలో జీవుడుగా ఉండి నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్నటువంటి జీవులను అజ్ఞాని అనాలి కదా. అక్కడ సుఖం అన్న పదాన్ని ఎందుకు ప్రయోగించారు? ఎందుకంటే వాడి స్వరూపం అదే. స్వరూపత వాడి స్వరూపం సుఖమేవ. అందువల్ల సుఖనిద్రిత అర్థమవుతోందండి. అలా అని ఒక అర్థం. కారణవారియందు శయనించేవాడు, కారణ జలముల యందు శయనించేవాడు అని మరొక అర్థం. అలాగే ఇంకో అర్థం ఏమిటి అంటే, ఇటువంటి జీవులందరిలోనూ కూడా శయనించేవాడు అని అంటే అర్థం ఏమిటి? ప్రళయం వచ్చింది, తాత్కాలికంగా వీరందరినీ కూడా ఉపశమింపజేసి పునః వీరందరికీ కూడా మోక్షం కలగడానికి అవకాశాన్ని కలిగించేవాడు. అది ఒక అర్థం. ఆయన నిద్రించడం అంటే ప్రళయకాలం ముగిసేంత వరకు ఈ జీవులందరినీ కూడా ఉపశమింపజేసేవాడు. అందరినీ కూడా కారణావస్థలో ఉంచి ఆ తర్వాత శేషించి ఉన్న వారందరికీ కూడా ఒక అవకాశాన్ని కల్పించడం కోసం సృష్టి నిర్మాణాన్ని కొనసాగిస్తాడు. ప్రస్తుతానికి తాత్కాలికంగా పడుకుని ఉన్నాడు. ఆ విధంగా శేషతల్ప సుఖ నిద్రిత రామ. పురాణాలను గనక ఆశ్రయించి పురాణాల యొక్క భావం దృష్ట్యా ఒక అంశాన్ని గనక పరిశీలించినట్లయితే, ఒక 1000 చతుర్యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక పూట, పునః 1000 చతుర్విధ యుగాలు గడిస్తే అది బ్రహ్మగారికి ఒక రాత్రి. అలాగా సృష్టి యొక్క అహోరాత్రాలు గడుస్తాయి. చతుర్ముఖ బ్రహ్మగారి అహోరాత్రాలు ఇవి. ఎలాగైతే మనకి 12 గంటల పగలు 12 గంటల రాత్రి టూకీగా చెప్పుకుంటే అహోరాత్రాలో, ఆ విధంగా బ్రహ్మగారికి అహోరాత్రం మనకి 12 గంటలు ఒక పూట అయితే, మన ఆ 12 గంటల్లో కార్యక్రమాలన్నీ జరుపుకుని మళ్ళీ 12 గంటలు విశ్రాంతి ఎలా తీసుకుంటామో, మళ్ళీ పునః మన కార్యక్రమాలన్నీ పొగలు ఎలా ప్రారంభిస్తామో, మన తాతగారైనటువంటి బ్రహ్మగారు కూడా ఆ విధంగానే చేస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా అలాంటి వ్యవహారమే ఉన్నది. అయితే ఆ పగలు మనం ఊహించడం కూడా కుదరదు. ఎందుకంటే 1000 చతుర్యుగాలు గడవాలి. 1000 చతుర్యుగాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. చతుర్యుగము అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం. ఇలాంటి 1000 చతుర్యుగాలు కలిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. కలియుగం యొక్క నిమిడి ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. ఆ తర్వాత ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. అంతకుముందు 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. దానికి తోడు మళ్ళీ 4,32,000 కలపాలి. త్రేతాయుగానికి 4,32,000 కలిపితే అది కృతయుగం. ఇలాంటివన్నీ కలిపిన తర్వాత అది ఒక చతుర్యుగం అవుతుంది. అలాంటి చతుర్యుగాలు 1000 గడవాలి. అప్పుడు బ్రహ్మగారికి పూట. మళ్ళీ బ్రహ్మగారు విశ్రాంతి తీసుకుంటారు. అది ఒక ప్రళయం. మళ్ళీ పొద్దున్నే వారు లేస్తారు. మళ్ళీ సృష్టి కార్యం నడుస్తూ ఉంటుంది. అలాగా బ్రహ్మగారికి 100 సంవత్సరాలు ఆయువు. మనకు ఎలాగైతే ఆయువు పరిమితంగా ఉన్నదో అలాగే చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఆయు పరిమితి ఉన్నది. ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మగారి ఆయు పరిమితి ముగుస్తుందో
అప్పుడు మహాప్రళయం సంభవిస్తుంది. అంటే అప్పుడు బ్రహ్మగారి శరీరం సైతం నారాయణుడిలో లీనమైపోతుంది. అది మహాప్రళయం. అక్కడ ఏదీ మిగిలి ఉండదు. అదే విషయాన్ని ఇక్కడ తెలియపరచడానికి నామరామాయణకర్త ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మగారి అహోరాత్రాల గురించి, అంటే పగలు రాత్రి గురించి భగవద్గీత 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మయోగంలో అందులో 17-18 శ్లోకాల్లో చెప్పబడింది. సహస్రయుగ పర్యంత మహార్యాద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం హోరాత్రవిదో జనాః. సహస్రయుగ పర్యంత 1000 యుగాలు గడిస్తే బ్రహ్మగారికి అది ఒక పగలు అని చెప్పబడుతోంది. రాత్రి యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనా. జ్ఞానులైనటువంటి వారు, కాలగణన తెలిసిన వారు ఆ విధంగా నిర్ణయం చేశారు. మరొక 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక రాత్రి. ఎప్పుడైతే ఈ బ్రహ్మగారికి ఉదయం అవుతుందో అప్పుడు ఈ సర్వజీవ సముదాయం అంతా కూడా అవ్యక్తం నుండి వ్యక్తమవుతుంది. అక్కడ అవ్యక్తము అంటే బ్రహ్మగారి సూక్ష్మ శరీరం అని కూడా అర్థం. వారి సూక్ష్మదేహం నుండి ఇవన్నీ కూడా ప్రకటింపబడతాయి. అలాగే రాత్యాగమే ప్రలీయంతే తత్రై వ్యక్త సంజ్ఞకే. రాత్రి అవుతూనే మళ్ళీ జీవ సముదాయం అంతా కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారి సూక్ష్మ శరీరంలోకి ఇవన్నీ కూడా లయిస్తాయి. పగలవుతూనే వ్యక్తంలోకి వస్తాయి. ఆ విధంగా సృష్టి అనేటువంటి వ్యవహారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మ ఆయువు ముగిస్తూనే ఒక మహాప్రళయం సంభవిస్తూనే బ్రహ్మగారి శరీరం సహితం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. సర్వము నారాయణుడి యందు లీనమవుతాయి. అటువంటి మహాప్రళయ కాలంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన నిద్రిస్తూ ఉంటాడు. అలా నిద్రించడాన్ని ఇక్కడ యోగ నిద్ర అని అంటారు. ఇంకా ఎవరికైతే మోక్షం పొందవలసి ఉన్నాదో వారి కర్మలు సైతం, జీవులు అన్నప్పుడు కర్మలను కూడా సూచిస్తుంది. ఏ కర్మ అంటే సంచిత కర్మ, లెక్కనేనంత సంచిత కర్మ వాళ్లకు ఉన్నది. ఆ విధంగా సమస్త భూతములు అన్నీ కూడా కారణావస్థలో నారాయణులో లయమై ఉంటాయి. అప్పుడు ఏ చేష్ట లేకుండా, అంటే అప్పుడు సృష్టించడము లేదు, పాలించడము లేదు, లయించడము లేదు. అలా సమస్తము లీనమైనటువంటి స్థితిలో దాన్ని యోగ నిద్ర అని అంటారు. అంతేగాని మీరు నేను పడుకున్న దాన్ని యోగ నిద్ర అని అనరు. అంటే ఇక్కడ నారాయణుడు నిద్రిస్తున్నాడు అని కాదు, ఏ వ్యాపారము లేదు అని, జగద్వ్యాపార రహితమైనటువంటి స్థితి. అక్కడ నారాయణుడు ఒక్కడే ఉంటాడు. ఆయన ఆదిశేషుడి పైన ఉంటాడు అని పురాణములు ఒక చక్కటి దర్శనాన్ని మనకు ఇచ్చాయి. మళ్ళీ అక్కడ ఈ ఆదిశేషుడు ఎక్కడి నుంచి వచ్చాడండి అని ప్రశ్నించకూడదు. నారాయణుడు ఒక్కడే అంటున్నారు, ఆదిశేషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్నించకూడదు. అక్కడ మీరు ఏమని అన్వయం చేసుకోవాలి అంటే ఆదిశేషుడు అనగా చైతన్యము, కాలము, ఆదిశేషుడు అనగా సమస్త శక్తి, సమస్తం మనం ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ కూడా భావించాలి. అవన్నీ కూడా స్వామిని సేవిస్తున్నాయి అంటే అవన్నీ కూడా స్వామిని ఆశ్రయించుకుని ఉన్నాయి అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి తప్ప శేషుడు ఎలా ఉన్నాడు అని ప్రశ్నించకూడదు. ఒకడు నన్ను ఆ విధంగానే ప్రశ్నించాడు. మొన్ననే వినాయక చవితి అయింది కదా, చాలా చిత్రంగా గణపతి తలను శివుడు కొట్టేశాడు కదా, అది ఎక్కడున్నదండి అని అడిగాడు.
గణపతిని పార్వతీదేవి చేసింది, మొదటి పార్వతీదేవి తయారు చేసింది. ఆ తలని శివుడు వచ్చి కొట్టాడు. ఆ తర్వాత ఏదో ఏనుగు తలని పెట్టారు, బాగానే ఉన్నది. కానీ మొదటి తల ఏమైంది? అదే పెట్టచ్చు కదా, అది ఎక్కడ ఉంది అని అడిగాడు. వారిని దుంపదగా, ఇదెక్కడ ఆలోచన రా బాబు. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు మనం పురాణాల్లో అక్కడ తాత్వికతను తీసుకురావాలి. ఎందుకంటే ఆ తల ఎక్కడున్నాదో పురాణాల్లో మాత్రం చెప్తారా? అక్కడ కూడా ఏమీ రాయరు. అందుకోసం మీరు అక్కడ ప్రతి పదానికి అర్థాన్ని వెతుకుతూ చూసుకుంటే కుదరదు. కానీ వీడి అనుమానం ఏమిటి అంటే, ఆ తలను ఎక్కడ పడింది అంటే వాడికి చెప్పాను, బ్రహ్మాండంలో ఎక్కడో తిరుగుతూ ఉంటుందిరా, ఎప్పుడో కింద పడుతుంది, మళ్ళీ అప్పుడు పురాణాల్లో దాన్ని జోడించి చెప్తారు. ఎందుకంటే ఈ ఐపీఎల్లో క్రికెట్ బాల్ కొడితేనే ఎక్కడికో స్టేడియం అవతల పడుతున్నాయి. అలాంటిది పరమశివుడు కోపంతో కొట్టాడే అనుకోండి, ఎంత దూరం వెళ్ళి ఉంటుంది? ఆ బ్రహ్మాండంలో ఎక్కడో అక్కడ తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగి 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 పడిన తర్వాత మళ్ళీ వచ్చే పురాణాల్లో దాన్ని కలుపుతారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, అది ఎప్పుడు పడినా సరే భారతదేశంలోనే పడుతుంది, అంతేగాని సింగపూర్లోనో మలేషియాలోనో పడదు. అలా బయట దేశాల్లో పడితే ఏం బాగుంటుంది? కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడో మన దేశంలోనే పడుతుంది. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు తాత్విక దర్శనాన్ని మనం తీసుకోవాలి. అన్నీ కూడా కారణ స్థితిలో ఉండగా, అన్నీ తనలో లయించి ఉండగా ఆయన నిద్రిస్తూ ఉన్నాడు అని తెలుసుకోవాలి తప్ప ఆదిశేషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడగకూడదు. లేదండి నాకు అడగాలని ఉంది అంటే అడిగితే పౌరాణికులను అడగండి, వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్తారు. కానీ నన్ను మాత్రం అడగండి. ఆ విధంగా ప్రళయకాలంలో సకల చరాచర జగత్తునంతటినీ కూడా తనలో విలీనం చేసుకుని వారికి పునః సృష్టి ప్రారంభమైన తర్వాత మళ్ళీ వారందరికీ మోక్షం పొందడాని కోసం అవకాశాన్ని ప్రసాదించేటువంటి వాడు. ఇదంతా చెప్పడం కోసం ఒక మాటలో ఏమిటి? శేషతల్ప సుఖ నిద్రిత రామ. శేషతల్పములో నిద్రిత రామ అని అనగానే ఎంత కాదనుకున్నా సరే మనకి విష్ణుమూర్తి అనే వచ్చేస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, జగత్తుకి ఆధారమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఏ మన రామచంద్రుడిగా సాక్షాత్కరించారు. శ్రీరామచంద్రుడే ఆ శ్రీ మహావిష్ణువు అన్న భావనతో ఆయన్ని సేవించాలి. ఆ విధంగా ఈ నామం యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత వస్తున్నటువంటి నామం భ్రమ్యామర ప్రార్థిత రామ. ఈ విశేషాలను తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని ఈనాటి ప్రసంగాన్ని ఇంతటితో విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్.